మనల్ని నడిపించగలరని, మనల్ని ఏదో కొంతవరకు శుద్ధీకరించి కొంతవరకు విడిచిపెట్టవలనని ఆయన మనల్ని రక్షించలేదు. మనల్ని రక్షించినప్పుడు సంపూర్ణులుగా మనల్ని పరిశుద్ధపరచవలననే ఆయన మనల్ని రక్షించి ఉన్నారు. ఆయన ఉద్దేశము ఏదో తాత్కాలికమైన ఉద్దేశము కాదు, మనల్ని గురించి ఒక నిత్యమైన ఉద్దేశం ఉన్నది. సాధారణమైన క్రైస్తవ జీవితము చేయటకు కూడా మనల్ని పిలవలేదు. ఆయన తన వలే మనల్ని మార్చవలనని మనల్ని పిలిచి ఉన్నారు. మనల్ని పిలిచిన దేవుడు ఆయన నమ్మకస్తుడు. ఆయన అలాగే చేయును, ఏ విధముగా చేయును. దెస్సలోనికీయులకి మనం చదువుతున్నప్పుడు దెస్సలోనికీయులకి రాసిన పత్రికలో మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, ఆయన అలాగే చేయును. ఏ విధముగా చేయనంటే వాక్యముల్లో తేటగా రాసి ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకి రాయిస్తున్నాడు. మొదటి దెస్సలోనికయ 5వ అధ్యాయము 23వ వాక్యము 24వ వాక్యముని చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకస్తుడు కాబట్టి ఆయన అలాగే చేయును. మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. ఆయన ఏ విధముగా చేయించున్నారంటే మనల్ని ప్రాణ ఆత్మ శరీరములు, ఆత్మయు జీవము శరీరములో సంపూర్ణులుగా మనల్ని పరిశుద్ధపరుచుతున్నారు. ఏదో సాధారణమైన పైపైన శుద్ధీకరణ కాదు, ప్రాణము ఆత్మయు శరీరములో పూర్ణమైన ఒక శుద్ధీకరణ. ఆత్మయు జీవము శరీరములో మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అపొస్తలుడైన పౌలు సంపూర్ణముగా పరిశుద్ధపరచవలనని చెప్పి ఆయన ఇక రాకడయందు నిందారహితుడుగా నిలబడుటకు ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. ఆయన నమ్మకస్తుడు అంటున్నారు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. మనల్ని ఎందుకు పిలిచి ఉన్నారంటే సాధారణమైన శుద్ధీకరణ కొరకో లేకపోతే పైపైన శుద్ధీకరించుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనల్ని రక్షించినది, మనల్ని పిలిచినది ఆయన మనల్ని పూర్ణమైన ఒక శుద్ధీకరణకి, సంపూర్ణమైన ఒక శుద్ధీకరణకి ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. ఈరోజు మన యొక్క ప్రాణాత్మ శరీరంలో ఒక సంపూర్ణమైన శుద్ధీకరణ ఉన్నదా? మన యొక్క అంతరంగములలో, మన యొక్క ఊహల్లో, మన యొక్క తలంపుల్లో, మన యొక్క ఆలోచనల్లో, మన యొక్క ప్రాణములో, ప్రాణ ఆత్మ శరీరము ఇక్కడ వాక్యములో చెప్పబడి ఉన్న విధముగా ఆత్మయు జీవము శరీరము. మన యొక్క జీవము, మన యొక్క ప్రాణం, మన యొక్క ప్రాణములో ఒక శుద్ధీకరణ కావాలి. ప్రాణం అని చెప్పినట్లయితే దానిని ఒకటి మన యొక్క రక్తము. ఈ పిల్లల్ని ఎవరైనా కంట్రోల్ చేయండి. కూటమి అయిన తర్వాత వీళ్ళని నా దగ్గర తీసుకురండి. ఈ ముందున్న ఒక 5-6 ఉన్నారు. ప్రాణము అది మన యొక్క రక్తము. మన యొక్క రక్తము పరిశుద్ధపరచబడాలి. మన యొక్క రక్తం వచ్చి ఎందుకు పరిశుద్ధపరచబడాలంటే మన యొక్క రక్తములో జన్మ స్వభావము దాగి ఉన్నది. మన యొక్క రక్తంలో వచ్చే జన్మ స్వభావం, జన్మించబడిన దినము నుండి మన యొక్క రక్తంలో అది దాగి ఉన్నది. మనలో మన రక్తము కూడా పరిశుద్ధపరచబడాలి. అది ప్రాణం. ప్రాణము ఆత్మయు శరీరము. ప్రాణములో పరిశుద్ధత అంటే మన ప్రాణములో ఎలా పరిశుద్ధత కలిగిద్ది అని అనుకోవచ్చు. రక్తము పరిశుద్ధపరచబడాలి.
రక్తంలో ఎన్నో జన్మ స్వభావములు దాగి ఉన్నాయి. మనకి జీవితంలో తల్లిదండ్రుల్లో ఉన్న అదే స్వభావం, మన పితరుల్లో ఉన్న అదే స్వభావం, అదే అవిధేయత, అదే విధమైన గర్వం, అదే విధమైన కోపం, అదే విధమైన కార్యములు, ఇవన్నీ కొన్ని రక్తములో దాగి ఉన్న స్వభావములు. జన్మ స్వభావములన్నీ కూడా ప్రాణములో ఉన్న స్వభావములు, రక్తములో దాగి ఉన్నవి. ప్రాణాత్మ శరీరమును శుద్ధీకరింపబడాలంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారానే మన యొక్క రక్తము పరిశుద్ధపరచబడుతున్నది. లేకపోతే ఆ రక్తం మారదు. ఆ రక్తం వచ్చి అదే విధముగానే ఉంటుంది. రక్తం వచ్చి అదే దుష్ట స్వభావం, ఎన్ని సంవత్సరములైనా, ఎన్ని రక్షణ పొంది, ఎన్ని ప్రభువులలో పాలు పొందినా కొన్ని జన్మ స్వభావములు మారదు. అదే దుష్ట స్వభావం. అందుకే మన యొక్క ప్రాణము కూడా పరిశుద్ధపరచబడాలి. మనకి ప్రాణము అని చెప్పినట్లయితే దానిని ఊపిరి, ప్రాణము, అది ఒక వాయు, ఆత్మ అని చెప్పవచ్చు, స్పిరిట్ అని చెప్పవచ్చు. దానిలో కూడా ఒక శుద్ధీకరణ కలగాలి. మనము భూమిలో జీవించున్న కాలంలో ప్రాణాత్మ శరీరములని గురించి వేరే విధంగా ధ్యానించినట్లయితే ప్రాణాత్మ శరీరమునకు అనేక అవయములు, అనేక కార్యములని గురించి చెప్పచ్చు. కానీ మనము శరీర ప్రకారముగా, అక్షరార్థముగా ప్రాణము అని చెప్పినట్లయితే అది మన యొక్క రక్తము, మన యొక్క ఊపిరి, ఇవి కూడా పరిశుద్ధపరచబడాలి. అవి కూడా, మన యొక్క ఊపిరి కూడా దేవుని నామమునకు దూషణముగా ఉండకూడదు. మనకి జీవితంలో ఆత్మ, మన యొక్క హృదయము, ప్రాణము, ఆత్మయు, శరీరము, మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి దుష్ట స్వభావములు అన్నీ అవి పూర్తిగా కడగబడాలి. దేవుడు మనుషులందరినీ నశింపజేయడానికి ఒక కారణం ఏమిటంటే మనుషుల యొక్క హృదయం చెడిపోయింది. ఆదికాండములో 6వ అధ్యాయంలో చదివినప్పుడు మనుషుల యొక్క హృదయం యొక్క ఊహలన్నీ కేవలము చెడ్డదే అని అనుకొని ఇక మనుషులు వారు ప్రాణముతో ఉండకూడదు అని పూర్తిగా వారిని నశింపజేయాలని అనుకున్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు యొక్క కాలంలో దానిని గురించి చెబుతున్నారు. వారి యొక్క ఊహలన్నీ కేవలము చెడ్డదే. చదవండి, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వాక్యము నుండి చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. మనుషుల యొక్క చెడుతనము విస్తరించిన తర్వాత వారి యొక్క హృదయం యొక్క ఊహలన్నీ కేవలము చెడ్డదే అని చూసి మనుషుల్ని భూమిలో సృష్టించినందుకే సంతాపమునుంది అన్నారు. వారి యొక్క ఊహించుకునటం అంటే, ఊహలని చెప్పినట్లయితే వారు చూసినవి కాదు, వారు విన్నవి కాదు, వారికి తెలిసినవి కాదు, వారు వినని కార్యములు, వారు చూడని కార్యములు, వారికి తెలియని కార్యములు, వాటిని గురించి తామే ఊహించుకొనుచున్న కార్యములు, తమ యొక్క మనసులో ఒక ఊహ. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనకు పూర్తిగా తెలియదు, కానీ ఆ వ్యక్తిని చూసిన వెంటనే మన యొక్క హృదయంలో వారిని గురించిన ఒక ఊహ వచ్చింది. వీరు ఇటువంటి వారు, వీరి జీవితం ఇటువంటిది, వీరు ఇలాంటి స్వభావం గలవారు, వెంటనే మనం ఊహించుకుంటాం. ఆ ఊహల విషయంలోనే దేవుడు మంచిది కాదు, ఆ ఊహలన్నీ చెడ్డవే, ఊహలన్నీ కేవలము చెడ్డదే అని చెబుతున్నారు. బ్రదర్స్ అందరూ కూడా కొంచెం ఇటువైపు రండి.
బ్రదర్స్ కొంచెం ఇటు జరగండి. ఇటువైపు చాపంతా ఖాళీగా ఉందో, అటువైపు ఏమో ఎక్కువ ఎత్తున్నారు. సిగ్గుపడుతున్నారా? జరగండి జరగండి. ఇటువైపు ఉన్న వాళ్ళు కూడా జరగండి. ఇలా మన యొక్క ఊహల్ని కూడా దేవుడు చూస్తున్నారు. ఒక వ్యక్తిని చూసినప్పుడు వచ్చే ఊహలు, ఒక వ్యక్తిని గురించి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పిన వెంటనే మనకి ఊహలన్నీ ఎలా ఎలా వెళ్తుంది, ఎలా ఊహించుకుంటున్నాం. వారి యొక్క ఊహలన్నీ కేవలం చెడ్డదే. ప్రాణాత్మ శరీరములని సంపూర్ణముగా పరిశుద్ధపరచాలని కోరుచున్నారు. కొన్ని సందర్భముల్లో శరీర ప్రకారముగా మనం పాపము చేయని వారుగా ఉండవచ్చు. శరీర ప్రకారముగా మనకు ఎటువంటి దుష్టతనమో, ఏ విధమైన అపవిత్రతయో, లేకపోతే శరీరముని బట్టి ఎవరికను పాపము చేయకుండా ఉండవచ్చు. కానీ మన యొక్క ఊహలు, మన యొక్క ఆత్మ ఏ విధముగా ఉంది? ఒక వ్యక్తి పాపము చేసి ఉన్నాడని తెలిసినప్పుడు ఆ వ్యక్తి చేసిన పాపముని గురించిన ఊహ మంచిదిగా ఉందా? ఒక వ్యక్తి పాపము చేసి ఉన్నాడని మనకు తెలిసిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని గురించి ఏమని ఊహించుకుంటాం? ఆ వ్యక్తిని గురించి ఏమని ఊహించుకుంటాం? మన యొక్క ఊహలు వచ్చి చెడిపోయి ఉన్నాయి. దేవుడు ఒక పాపము చేసిన వ్యక్తిని చూసినప్పుడు ఆయన ఆ వ్యక్తిని చూసి జాలి పడుచున్నారు. ఆ వ్యక్తిని ఎలాగైనా ఆ పాపములో నుండి విడిపించాలని ప్రయత్నించుతున్నారు. మన యొక్క ఊహలు ఎలా ఉంటాయి? మనం ఏ విధముగా ఊహించుకుంటాం? ప్రాణాత్మ శరీరములో సంపూర్ణమైన ఒక పరిశుద్ధత కలగాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన యొక్క చింతలు, రాబోయే దినములని గురించిన చింత, హృదయంలో కొన్ని చింతలు, ఆలోచనలు, తలంపులలో, మన యొక్క తలంపులలో ఎటువంటి తలంపులు గలవారుగా ఉన్నాం? రాబోయే దినములని గురించిన చింత ఏ విధముగా ఉంది? మన యొక్క వాంఛలు, దేనిని గురించి వాంఛించుచున్నాం? మన యొక్క ఆశలు, మన యొక్క కోరికలు అన్నిటినీ దేవుడు పరిశుద్ధపరచాలని కోరుచున్నారు. ప్రతి కార్యములని, ప్రాణ ఆత్మ శరీరములని సంపూర్ణముగా పరిశుద్ధపరచవాలని కోరుచున్నారు. ఈరోజు మనం ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఒక సంపూర్ణమైన శుద్ధీకరణని కోరుకుందాం. పైపైన మనకు తెలిసినంత వరకు, పైపైన మన యొక్క శరీరంలో మనం మాట్లాడిన మాటలు, మన యొక్క ప్రవర్తనలు, మనం వెళ్ళిన స్థలములు, దేవునికి ఇష్టం లేని కార్యములు, మనము చేసినవన్నీ మనం శుద్ధీకరించుకొనిచున్నాం. కానీ అదే విధముగా మన యొక్క ఊహల్ని కూడా మనము శుద్ధీకరించుకోవాలి. మన యొక్క జన్మ స్వభావములు, మన యొక్క చింతలు, మన యొక్క వాంఛలు, మన యొక్క కోరికలు, వీటిని కూడా మనము శుద్ధీకరించుకోవాలి. ప్రాణము, ఆత్మయు, శరీరం అంతయు సంపూర్ణముగా మార్చబడాలి. మన యొక్క హృదయము ఏ విధముగా ఉన్నది? ఇర్మియా గ్రంథములు కూడా చదివినప్పుడు హృదయము మిక్కిలి మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని మనం చదువుతున్నాం. మనుషుల యొక్క హృదయమే అన్నిటికంటే మోసకరమైనదిగాను, ఘోరమైన వ్యాధి గలదిగాను అక్కడ కనపడుతున్నది. ఆ వాక్యముని చదవండి. 17:9. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడు హృదయం యొక్క అంతరంగము వాటిని కూడా నేను పరిశోధించువాడని. మనిషి యొక్క హృదయమే మిక్కిలి ఘోరమైనది, హృదయం యొక్క అది మహావ్యాధి గలది. రోజు మనకి హృదయంలో ఎటువంటి ఆలోచనలు దాగి ఉన్నాయి? ఒక వ్యక్తిని చూసినప్పుడు మంచి ఆలోచనలు, ఒక వ్యక్తిని గురించి వినినప్పుడు చూసినప్పుడు మంచి ఊహతో ఉన్నామా? అది మనకు తెలియదు, మనం చూడలేదు, మనకు ఏ విషయం కూడా తెలియదు. ఆ వ్యక్తిని గురించి ఊహించుకొని వచ్చినప్పుడు మంచిదిగానే ఊహించుకోవచ్చు కదా. వీరు యేసుప్రభు రక్తము ద్వారా కడుగబడిన వారు, వీరు యేసుప్రభు యొక్క శరీరంలో ఉన్న ఒక అవయవం వంటి వారు, లేకపోతే వీరును తమను తామే పరిశుద్ధపరచుకొని యేసుప్రభు యొక్క రాకడ గురించిన వాంఛగలవారు. ఏ వ్యక్తిని గురించి చెడుగా ఎందుకు ఊహించుకోవటం? మన ఊహలు చెడిపోయిందంటే దేవుడు ఆ విషయంలో మిక్కిలి సంతాపం నందుచున్నారు. మనుషుల యొక్క చెడుతనం విస్తరించిన తర్వాత వారి యొక్క ఊహలన్నీ కేవలము చెడ్డది. దానికి దేవుడు సంతాపమునంది మనుషులందరినీ నశింపచేయాలని కోరుచున్నారు. ఎవరు కూడా భూమి మీద ఉండకూడదు. హృదయము చెడిపోయింది. మనం ప్రారంభంలో నుండి మనం చిన్నతనంలో నుండి వాటిని మనం పెంచుచున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచే చిన్నపిల్లల యొక్క ఊహల్ని కూడా పాడు చేయిస్తున్నాం. వారు పెరుగుతున్నప్పుడే ఎదుటి వారిని మనం ఏమని చెప్పుచున్నాం? వారికి ఎదుటి వారిని గురించి వారి యొక్క ఊహలు, చిన్నపిల్లల యొక్క ఊహలు మంచిగా ఉండటానికి ఎదుటి వారిని గురించి మంచి కార్యములని చెప్తే వారికి మంచి ఊహలు ఉంటాయి. ఎదుటి వారిని గురించి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చెడు కార్యములు, వారు మంచివారు కాదు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చెడు కార్యములని వారికి చెప్తే చిన్నపిల్లలైన వారు కూడా వారు ఎదుగుచున్న కొలది ఇతరులని చెడు ఊహతోనే చూస్తారు. చెడు ఊహలంటే వారు ఇతరులని వారు మంచి ఉద్దేశంతో చూడరు. వారిని పాపులుగా, వారి జీవితంలో ఏదో దోషులుగా, వారిని ఏదో తమ కంటే హీనమైన వారుగా ఇలాగే చూస్తారు. ఎందుకంటే చిన్నతనంలో నుండి వారి యొక్క ఊహలన్నీ పాడు చేసింది మనమే. మన పిల్లలు పవిత్రులు, ఇతరులందరినీ కూడా పాపులని మనమే ఊహని పాడు చేసాం. అందుకే ఎదిగిన తర్వాత కూడా వారి యొక్క ఊహలు వచ్చి ఈ విధముగానే ఉంటాయి. ఈరోజు మనకి జీవితంలో మనకి హృదయం యొక్క ఊహలు కూడా శుద్ధీకరింపబడాలి. హృదయం యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క జీవితంలో దేనిని గురించి చింతించుచున్నామో రాబోతున్న దినముల్లో విశ్వాసముతో దేవుని యొక్క మేలైన కార్యములని గురించి చింతించాలి. లోకాశలు, లోక చింతలు. దేవుడు శరీరముని బట్టి పాపము చేస్తేనే వ్యభిచారం అని చెప్పట్లేదు. లోక సంబంధమైన ఆశలు హృదయంలో, వారి యొక్క తలంపులలో కలిగిన వాటిని కూడా వ్యభిచారం అని చెబుతున్నారు. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చదివినప్పుడు 4వ వాక్యముని చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోక స్నేహము దేవునికి విరోధమైన వైరమని ఎరగరా? వ్యభిచారులారా అంటున్నారంటే శరీర ప్రకారంగానే కాదు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన తలంపులు,
ఇవన్నీ మన యొక్క హృదయంలో వచ్చినప్పుడే దాన్ని వ్యభిచారం అంటున్నారు. మన జీవితంలో ఎటువంటి దోషములు, ఎటువంటి పాపములతో ఉన్నాం, ఎందుకు దాన్ని వ్యభిచారం అంటున్నారంటే, ఎప్పుడైతే మంచి ఊహలు, మంచి తలంపులు, లేకపోతే దేవునికి సంబంధమైన, దైవభక్తికి సంబంధమైన తలంపులు పోయి లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కార్యములు మనలో ఎప్పుడు వచ్చుచున్నదో అప్పుడు దేవుని యొక్క తలంపు ఏ విధముగా ఉందంటే, మనము ఆయనని విడిచి వేరే ఒక భర్త యొద్దకు వెళ్ళినట్టు ఆయన ఊహించుకున్నారు. దేవుని యొక్క తలంపు ఎలా ఉందంటే, ఆయన మనకు భర్త, ఆయనే మనకు పెళ్లి కుమారుడు, మన పెళ్లి కుమార్తె సంఘము. పెళ్లి కుమార్తె సంఘము యేసుప్రభు కొరకు నియమించబడిన తర్వాత, యేసుప్రభుకు నియమించబడిన వారు లోకం వైపు వెళ్ళినప్పుడు దానిని ఆయన వ్యభిచారం అంటున్నారు. అపోస్తలుడైన పౌలు ప్రాణ, ఆత్మ, శరీరములని సంపూర్ణముగా పరిశుద్ధపరచబడవలను. దీనిని పరిశుద్ధపరచుచున్నది ఎవరంటే సమాధానకర్త యెహోవా దేవుడు. సమాధానకర్త యెహోవా దేవుడు అని ధ్యానించినప్పుడు యేసు ప్రభు ఆయన తండ్రితో మనల్ని సమాధానపరచుటకు కారకుడుగా మారి ఉన్నారు. ఆయన యొక్క ఊహలు, సమాధానం వచ్చి ఎలా జరిగిందంటే మంచి ఊహను బట్టి జరిగింది. సమాధానం వచ్చి వీరి ఇక మీదట నాకు శత్రువులు, వీరి జీవితం మారదు, వీరి జీవితం ఇంతే, వీరి యొక్క జీవితము ఇంకా భయంకరమైన జీవితము, ఇది దుష్టతనముతో నిండినది, పాపములతో, భయంకరమైన అపవిత్రములతో నిండిన జీవితము, వీరిక మారరు అని యేసుప్రభు ఊహించుకుంటే సమాధానగిరి జరిగి ఉంటుందా? జరగదు. అందుకే యేసుప్రభు ఈ యొక్క పరిశుద్ధత, ప్రాణ, ఆత్మ, శరీరము పరిశుద్ధపరచబడటం అనేది సమాధానకర్తయకు దేవుని ద్వారానే జరుగుతున్నది. సమాధానకర్తయకు దేవుడి యొక్క క్రియ ఏమిటంటే, ఆయన మనల్ని నమ్మి, అంటే మనం పాపులుగా ఉన్నప్పుడే, మనం అక్రమము చేయవారుగా ఉన్నప్పుడే మనం మార్చబడి, మనము శుద్ధీకరించుకొని మన జీవితంలో మారుదము అనే విశ్వాసముతో మనల్ని దేవునితో సమాధానపరచారు. మనల్ని సమాధానపరచుటకు ఆయన చేసిన క్రియ అది. దాని గురించి ఎఫెసీయులో కూడా చదువుతున్నాం. ఆయన ఏ విధముగా సమాధానపరిచి ఉన్నారు, ఆయన మనలో జరిగించిన సమాధాన క్రియని గురించి చదువుతున్నాం. చదవండి, 2వ అధ్యాయంలో 13వ వాక్యం నుండి చదవండి. ఎఫెసీయులకు 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఈ ఇద్దరిని తన యొక్క శరీరమునందు నూతన పురుషుడుగా సృష్టించి, ఇవన్నీ శరీర ప్రకారముగా అక్కడ జరిగిందా? ఇక్కడ చెప్పబడిన వాక్యం అన్నీ కూడా శరీర రీతిగా ఏమీ జరగలేదు. వీరిద్దరిని ఏకము చేసి ఒకే శరీరముగా మార్చి అడ్డుగోడని పగలగొట్టి సమాధానపరిచి ఉన్నారు, సంధి చేసి ఉన్నారు. ఇవన్నీ శరీర ప్రకారముగా ఏమీ జరగలేదు. యేసు ప్రభు యొక్క ఆత్మలో, మనసులో విశ్వాసముని బట్టి జరిగిన ఒక క్రియ అది. ఆయన యొక్క తలంపులలో విశ్వాసముని బట్టి జరిగింది, ఆత్మీయముగా జరిగింది. అది శరీర ప్రకారముగా జరిగింది కాదు, ఆత్మీయముగా జరిగింది.
అంటే యేసుప్రభు యొక్క ఊహలు, యేసుప్రభు యొక్క సమాధానము ఎలా కలిగి ఉన్నదంటే, ఆయన తన యొక్క తలంపులలో, తన యొక్క ఆత్మలో ఈ కార్యముని ఆయన చేసి ఉన్నారని నమ్మి ఉన్నారు, విశ్వసించి ఉన్నారు. అడ్డుగోడని పగలగొట్టి ఉభయులని ఏకము చేసి తన యొక్క శరీరమునందు ఒకే శరీరముగా మార్చి, ఇవన్నీ మనం చేసేసామా? మన జీవితంలో జరిగిందా? శరీర ప్రకారముగా చూస్తే అవి జరగలేదు. కానీ యేసు ప్రభు ఆయన సమాధానకర్తయకు దేవుడుగా ఎలా మారి ఉన్నారంటే, ఆయన విశ్వాసముని బట్టి ఈ క్రియలన్నీ చేసి ముగించారు. ఇవన్నీ ఆయన ఆత్మలో జరిగిన కార్యములు. ఆయన కూడా రాబోతున్న దినములలో యేసుప్రభు యొక్క విశ్వాసముని బట్టి కాకుండా శరీర ప్రకారంగా చూసినట్లయితే, యేసుప్రభు మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరములలో పాపములు పెరిగాయి, ఇంకా అక్రమములు అధికమయ్యాయి, ఎన్నో భయంకరమైన పాపములు పెరిగాయి. కానీ యేసుప్రభు ఆయన సంపూర్ణముగా ఎవరిని పరిశుద్ధపరుచుతున్నారంటే, ఆయన ఈ కార్యమని చేసి ఉన్నారని ఎవరైతే తమ యొక్క ఊహల్లో విశ్వాసములో నమ్ముచున్నారో వారిని సంపూర్ణముగా పరిశుద్ధపరుచుతున్నారు. పాపము విస్తరించుచున్న లోకములోనే ఉన్నాం, కానీ ఆయన యొక్క విశ్వాసముని బట్టి ఆయన యందలి ఈ క్రియని చేసి ఉన్నారు. ఆ సమాధానకర్తయ్యకు దేవుని విశ్వసించినప్పుడు ఈ క్రియ జరుగుతున్నది. సమాధానముని ఎలా కలిగించి ఉన్నారంటే, అది ఆత్మలోకములో కలిగింది, ఆత్మీయ లోకములో సమాధానము జరిగింది. శరీర ప్రకారముగా దానిని ఎవరిని చూడలేరు, శరీర ప్రకారముగా అది కనపడదు. మన యొక్క జీవితంలో జరుగుతున్న శుద్ధీకరణ కూడా శరీర రీతిగా కనబడుచున్న విధముగా కాదు, మన యొక్క తలంపుల్లో, ఊహల్లో ఏ విధముగా ఉందో దానిని బట్టి మనం శుద్ధీకరింపబడతాం. ఆయన తన యొక్క శరీరము ద్వారా మనల్ని కూడా ఆయన యొక్క సొంత శరీరముగా మార్చుచున్నారని మనం విశ్వసిస్తే మనం మారుస్తున్నాం. మన ఊహలు చెడిపోదు, మన యొక్క ఊహలు చాలా చెడిపోయి ఉన్నాయి. హృదయం యొక్క తలంపులు, హృదయంలో ఉన్న దుష్ట స్వభావములు ఇవన్నీ చెడిపోయి ఉన్నాయి. హృదయంలో నుండి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో యేసుప్రభు చెప్పుచున్నప్పుడు, హృదయంలో నుండియే బయటకు వచ్చి మనుషులని అవి పాడు చేయుచున్నది, బయట నుండి వచ్చినవి ఏదియో వారిని పాడు చేయవు. కడుపులోకి బయట నుండి లోపలికి వెళ్ళేది పాడు చేయదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేవే వారిని పాడు చేయుచున్నది. మత్తయి సువార్తలో చదువుతున్నప్పుడు ఆయన తేటగా చెప్పుచున్నారు, మీ అంతరంగములో నుండి బయటకు వచ్చేవే మిమ్మల్ని పాడు చేయుచున్నది. చదవండి వాక్యమని. మత్తయి సువార్త 8 కడుపు లోపలికి వెళ్ళొచ్చున్న ఏది కూడా మిమ్మల్ని పాడు చేయమంటున్నారు. చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణియు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళుచున్నది. మనుషుల యొక్క హృదయంలో నుండి వచ్చుచున్న కార్యములని గురించి యేసుప్రభు ఇక్కడ చెప్పుచున్నారు. మన హృదయంలో నుండి అన్ని బయటకు వచ్చుచున్నది, అన్ని దుష్ట స్వభావములు. మన యొక్క ఊహలు యేసుప్రభు యొద్ద ఒక స్త్రీ పాపము చేసి ఉన్నదని తీసుకొని వచ్చినప్పుడు, అక్కడ వారందరూ ఆమెని రాళ్లతో కొట్టి చంపాలని వారు యేసుప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు చెప్పుచున్న కార్యము,
మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే ఈమెను రాళ్లతో కొట్టొచ్చు అంటున్నారు. వారు లోపల ఉన్న పాపములని వారు గ్రహించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే వారు వెళ్ళిపోయారు. ఈరోజు మన యొక్క జీవితంలో మన అంతరంగములో, మన హృదయంలో దాగి ఉన్న పాపముని మనము గ్రహించినప్పుడు మన యొక్క ఊహలు చెడిపోవు. వాటిని గ్రహించిన వెంటనే మనం మారుమనసు పొందుతున్నాం. యేసుప్రభు మన కొరకు చేసిన క్రియ మనకు తెలుస్తుంది. యేసుప్రభు మన కొరకు చేసిన సమాధాన క్రియ, ఈ శుద్ధీకరణ క్రియ వచ్చి సమాధానకర్తయ్యకు దేవుని ద్వారానే జరుగుతున్నది. వేరే ఎవరి ద్వారానే ఈ శుద్ధీకరణ క్రియ జరగదు. ప్రాణ ఆత్మ శరీరం పరిశుద్ధపరచబడవాలంటే సమాధానకర్తయ్యకు దేవుడు ఆయన తన శరీరము ద్వారా తన్ను తానే బలిగా మార్చుకొని సమాధానపరిచి విశ్వాసముతో సమాధానపరిచి ఉన్నారు. విశ్వాసముతో మనల్ని సమాధానపరిచి మనల్ని ఐక్యపరిచి మనల్ని శుద్ధీకరించుతున్నారు. ఈరోజు అందరిని కూడా సమర్పించుకున్నదాము. మన జీవితంలో మన ప్రాణ ఆత్మ శరీరములో ఉన్న ప్రతి అవయములు, నడినెత్తి నుండి అరికాలు వరకు ప్రతి అవయములని కూడా ధ్యానించి చూడండి. బాహ్యముగా మన శరీరంలో ఏ విధముగా ఎటువంటి పాపములు ఉన్నాయి, బాహ్యమైన శరీరములో ఏ అవయముల్లో దోషములు ఉన్నాయి, అంతరంగములో హృదయములో ఎటువంటి దుష్ట స్వభావములు ఉన్నాయి, అసూయ, హృదయములో గర్వము, హృదయములో కోపము, హృదయములో పలువిధములైన దుష్టతనములు హృదయములో దాగి ఉన్నది. ఈరోజు మన యొక్క జీవితాన్ని శుద్ధీకరించుకున్నదాము. మన యొక్క తలంపులు, ఊహలు ఏ విధముగా ఉన్నది, మన యొక్క ప్రాణ ఆత్మ శరీరం అంతా శుద్ధీకరింపబడాలి. అందరిని సమర్పించుకున్నదాము. హల్లెలూయా.